మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనము చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదవగలిగిన వాళ్ళు మరి చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అటు తరువాత చదవండి. కంటిన్యూ. పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము నాయన. నీ దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మరి చదువుకున్న లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడండి. ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇందులో కోనేరు దగ్గర స్వస్థత, ఇట్లా పేరు పెట్టుకుందాం మనం. కోనేరు దగ్గర స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళాడు. ఎన్నోసార్లు యేసు ప్రభువారు యెరూషలేమును స్పందించినాడు. యెరూషలేమునకు వెళ్ళాడు. ఇప్పుడు కూడా వెళ్ళాడు. ఎందుకు అంటే యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక. యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక ఆయన కూడా పండగకు పోయినాడు. పండగకు పోయినాడంట. యూదులకు కొన్ని పండగలు ఉన్నాయి. అవి చూడండి, లేవియ కాండంలో మనం చూస్తాము. లేవియ కాండము జ్ఞాపకం చేస్తాను, 23వ అధ్యాయం. లేవియ కాండము 23వ అధ్యాయంలో యూదులకు ఆయన కొన్ని పండగలు నియమించినాడు. ఆ పండగలలో కొన్నిటి మనము చూడగా, ఆలోచన చేయగా దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, దాదాపుగా ఒకటి పస్కా పండుగ అని, పులియని రొట్టెల పండుగ అని, 7 వారముల పండుగ అని ఇందులో మనం చూస్తాం. మరి వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఒకటి సబ్బాతు,
సంవత్సరం నాకు ఒక పండుగ అని, సునాద సంవత్సరపు పండుగ అని, పస్కా పండుగ అని, పులినొట్టెల పండుగ అని, ప్రథమ ఫలముల పండుగ అని, వారముల పండుగ అంటే పెంతకొస్తు కోతకాల పండుగ అని, శృంగనాదములు ఆ పండుగ ఒకటి. ఈ విధంగా మరి కొన్ని పండుగలు యూదులకు ఉన్నట్టుగా మనము చూస్తాం. ఈ పండుగకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పోయినాడు, పండగకు పోయినాడు. అయితే క్రైస్తవులమైన మనకు కూడా పండగలు ఉన్నాయి. ఆ పండగలు మనకు 3 పండగలు కనిపిస్తాయి. అవి ఒకటి జనవరి, రెండవది ఈస్టర్ పండుగ, మూడవది క్రిస్మస్ పండగ అని. అయితే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారికి పండగలు ఉన్నాయి. అవి ఏ పండగలు అంటే ఇలా చెప్పుకోవచ్చునేమో, మనకు ప్రతి వారం కూడా ఒక పండగలాగానే ఉంటుంది. ప్రతి వారం కూడా మనకు పండగనే. దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఘనపరచటం, ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్పంపులు పొందటం, ఇది సంతోషకరంగా మనకు ఆదివారం రాగానే ఒక సంతోషం. నన్ను దేవుడు 6 రోజులు కాపాడినాడు, 7వ రోజు నేను సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని గురించి పాడాలా, దేవుని గురించి వినాలా, దేవుని యొక్క శరీరం ఆయన రక్తం సాధనటువంటి ఇవి తీసుకోవాలా అనేటువంటి సంతోషముతో మనము ప్రతి ఆదివారం మనకు ఒక పండగలాగా, ఒక విశ్రాంతి దినం మనకు అన్నది మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యూదుల పండగ ఒకటి వచ్చెను, యేసు కూడా వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 2వ వచనం చూడండి. 2వ వచనము చూడగా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు అనే మాట ఉంది. బెతెస్తా అంటే ఏమిటి అర్థం? బెతెస్తా అంటే అర్థం ఏమిటంటే కరుణాగృహము కావచ్చు అని ఉంది. బెతెస్తా అంటే కరుణాగృహము అనే మాట. ఈ బెతెస్తా అనేటువంటి కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలు ఉన్నాయి. ఇక్కడనే యెరూషలేములో ఉన్నటువంటి రోగులందరూ, యెరూషలేములో ఉన్న రోగులైతేనేమి, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని రోగులందరూ ఎక్కడున్నారంటే వాళ్ళు కోనేటి దగ్గర ఉన్నారు. వాళ్ళు కోనేటి దగ్గర ఉన్నారు. ఈనాడు కూడా రోగులందరూ ఎక్కడున్నారంటే జనరల్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో రోగులు ఉన్నారు. ఎన్నో రోగాలు, అవునా, ఊహించని రోగాలు, అంతు చిక్కని రోగాలు. అవి కేవలము ఎవరికి అంటే మనుషులకు మాత్రమే రోగాలు వస్తూ ఉన్నాయి. ఏ రోగం అని చెప్పాలా? అరికాళ్ళు మొదలుకొని తల వరకు రోగాలు. తిండిని బట్టి, త్రాగే నీరును బట్టి, కాలుష్యాన్ని బట్టి మనిషికి రోగాలు. దానిలకు మందు కనిపెట్టలేక డాక్టర్లు తడబడుతూ ఉన్నారు, శాస్త్రవేత్తలు తడబడుతూ ఉన్నారు. ఆకును పరిశీలించి, ఈ ఆకును పరిశీలన చేసి, ఈ ఆకు ఈ మందు దీనికి పనిచేస్తుందని చెప్పేసి. యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి రోగులందరూ ఎక్కడున్నారంటే ఇప్పుడు కోనేటి కాడ ఉన్నారు. వారి జాబితా చూడండి, నాకు రాయబడింది 3వ వచనములో, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి
నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అనుంది. ఆ మంటపములలో అనే మాట ఉంది. ఎన్ని మంటపాలు ఉన్నాయట? ఎన్ని మంటపాలు ఉన్నాయట? ఆ కోనేటికి 5 అనే మాట కనిపిస్తుంది. అవునా? 5 అనే మాట కనిపిస్తుంది. కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. అక్కడ సరే ఆయా సమయములకు అన్నమాట, ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. దేవదూత దిగి రావటం, ఆ కోనేటిలో దిగటం, నీళ్లు కదిలించటం అనేది కనిపిస్తుంది. అంటే ఆ నీళ్లు కదలని నీళ్లు అని అర్థమవుతుంది. ఆ కోనేటిలో ఉన్న నీళ్లు అవి కదిలేటివి కాదు. అయితే దేవదూత వచ్చి దిగి ఆ నీళ్లు కదిలించుట. తర్వాత మాట ఏమిటి? నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును అని ఉంది. మంచిది. దేవదూత రావడము, నీళ్లు కదిలించబడినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే వాడు బాగుపడును అనే మాట ఉంది. వాడు బాగుపడును, ఎట్టి వ్యాధైనా సరే. ఇలా చెప్పుకుందాం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడిపోయినాడు. నాకు ఈ వైద్యం రాదని చెప్పాలా యేసు ప్రభు? చెప్పినాడా? నాకు ఈ వైద్యం రాదు, నేను దీన్ని చేయలేను అని చెప్పినాడా ఆయన? కాదు. ఆయన ఎద్దుకు వచ్చిన ఎట్టి వ్యాధి గల వాడినా సరే బాగుపడే పోయినాడు. గుడ్డోడు కావచ్చు, కుంటోడు కావచ్చు, మూగోడు కావచ్చు, కాళ్ళు పడిపోయినోడు కావచ్చు, అంటే పక్షవాతం గలవాడు కావచ్చు, ఇంకా చనిపోయిన వారి సైతం కూడా బాగుపడే వెళ్ళిపోయినారు, బతికినారు. చనిపోయిన వారు బతికినారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనము, ఆయన పరమ డాక్టరు అని. ఆయన పరమ డాక్టర్. ఎట్టి వ్యాధి గలవాడైనా ఆయన ఎద్దకు వస్తే బాగుపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవదూత దిగి రావటము, నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా మొదట అన్నమాట, మొదట దిగితేనే వాడు స్వస్థత నందుతాడు. తర్వాత దిగిన వానికి స్వస్థత ఏమీ ఉండదు. అలా కదిలించటము, తాను వెళ్ళిపోవటం, అంతే. అది ఆ దూతకున్న పని. నేను ఎందుకు ప్రతి వారం చెప్తున్నా మీకోసం అంటే ఇదే. ఏమిటంటే టయానికి రండి, ఒక 10 నిమిషాల ముందే రండి అని చెప్తానంటే కారణం మీరు గుర్తుంచుకోవాలా. పాటలు పాడేటప్పుడు, ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు కదా, ఇట్ట రావడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంటికి రావడం మేలుగా దానికంటే. ఎట్టి వ్యాధి గలవైనా సరే అనే మాట ఉంది కదా, ఆ మాట చూడండి. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. వీని వ్యాధి ఏంటంటే, ఈ వ్యక్తి వ్యాధి మనం చూస్తాం. అక్కడ 38 ఏళ్ళ నుండి
38 ఏళ్ల నుండి 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను అనే మాట రాయబడింది. మనం గమనించే వారిగా ఉండాలి. వ్యాధులు అనే మాట ఉంది ఇక్కడ బైబిల్లో. వ్యాధులు అనే మాట ఉంది. అందులో అక్కడ నీరు ఉంది. అక్కడ నీరు మనకు కనిపిస్తుంది. దీని గురించి ఒక మాట చదువుతా. ఒక మాట చూడండి. నిర్గమకాండములో ఇంతకు రోగిని బాగు చేసేది నీళ్ళ లేకపోతే దేవుడా? రోగిని బాగు చేసేది నీళ్ళ లేకపోతే దేవుడా? నిర్గమకాండము మరి చూడండి 15వ అధ్యాయము 26వ వచనం. 15వ అధ్యాయము 26వ వచనం చూడాలి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. స్వస్థపరిచేది నీళ్లు కాదు. నీటి ద్వారా ఏ వ్యక్తి స్వస్థత పొందలేడు. నీరు అనేది మన దాహం తీరుస్తూ ఉంది. నీరు అనేది మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంది. నీరు అనేది పంటలకు ఉపయోగపడుతూ ఉంది. అంతేగాని నీటి వల్ల ఏ వ్యక్తి కూడా బాగుపడలేడు. నీటి వల్ల ఏ వ్యక్తి బాగుపడలేడు. అది మనం గుర్తుంచుకోవాలా. రాజుల 2వ గ్రంథంలో ఏమి రాయబడిందంటే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక రోగి మనకు కనిపిస్తాడు. అతని పేరు నయమాను. అవునా? నయమాను కనిపిస్తాడు. అతనికి ఏ రోగం ఉంది? అతనికి కుష్ఠరోగం ఉంది కదా తనకు. అయితే ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటను విని ఇశ్రాయేల్ చిన్న చెప్పిన మాట విని ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. సోమ్రోన్ దేశానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత రాజు కాడికి పోయినాడు, కానీ రాజు ఏం చేయలేకపోయినాడు. తర్వాత ఎలీషా కాడికి వచ్చినాడు. ఎలీషా కాడికి వచ్చి తన ఇంటి ముందు నిలబడ్డాడు. ఎలీషా ఒక మాట చెప్పినాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చెయ్యి, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించినాడు. చాలు, పంపించినాడు. ఆ దూత వెళ్ళి ఆ మాట చెప్పినప్పుడు అతడు రౌద్రుడై ఆ ప్రవక్త వచ్చి రోగముగా ఉన్నటువంటి నా శరీరం మీద తన చెయ్యి ఆడించి తన దేవుని పేట ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే కానీ ఈ మాట చెప్పడం ఏమిటి? మా దేశంలో నదులు లేవా? ఇంతకంటే శ్రేష్ఠ నదులు మా దేశంలో ఉన్నాయి కదా, ఏమి ఆ నదుల్లో మునిగి నేను బాగుపడలేదా, పడలేనా అని అనుకున్నాడు. అనుకొని తను వెళ్ళిపోతూ ఉండగా ఇప్పుడు రండి 13-14 వచనాల్లో మనం చూసినప్పుడు అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయెను అనే మాట రాయబడింది. చాలు. మా దేశం నదులు లేవా, నీళ్ళు లేవా అంటే ఉన్నాయి. ఎక్కడ నీళ్ళు లేవు? అన్ని దేశాల నీళ్ళు ఉన్నాయి, అన్ని ప్రాంతాల నీళ్ళు ఉన్నాయి. కానీ నీటి ద్వారా ఏ వ్యక్తి బాగుపడలేడు. అది గుర్తుంచుకోండి. చాలామంది కదా అన్న నీటి కోసం ప్రార్థన చేయండా అని చేపించుకుంటారు. నీటి కోసం ప్రార్థన చేసినా ఏమీ లేదు. నీళ్లను నమ్ముకుంట వలన నువ్వు మునిగిపోతావు, చచ్చిపోతావు, అంతే. అర్థమైంది మాట?
నీళ్ళను నమ్ముకుంటే నువ్వు మునిగిపోతావు, చచ్చిపోతావు. నీళ్ళు నేను ఏం చేయలేవు, నీ రోగాన్ని పోగొట్టలేవు. అది గుర్తుంచుకోవాలి. దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తేనే అతడు బాగుపడతాడు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా తన చిత్త ప్రకారంగా చేస్తే వాడు ఎప్పటికీ బాగుపడలేడు. బాగుపడటం మన చేత కాదు. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కాబట్టి. అతడు చూడండి, వాక్యం చెప్తున్న మాట ప్రకారం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో మునిగాడు, 7 మార్లు స్నానం చేసినాడు. అతని దేహము ఎట్టయిందంట? పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను అనే మాట ఉంది. నీటికి స్వస్థపరిచే వరము లేదు, కానీ దేవుని మాటనే ఒక వ్యక్తిని స్వస్థత పరుస్తూ ఉంది. ఆయన మాట సెలవేగా రోగాలు పోయినాయి. ఆయన మాట సెలవేగా దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆయన మాట సెలవేయగా ఎటువంటి రోగమైనా పోతూ ఉంది. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నట్టుగా ఇందులో మనము చూడగలుగుతాం. ఇదే యోహాను సువార్తలోనే ఒక మాట చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం చూస్తారా? 9వ అధ్యాయము 7వ వచనం. నీవు షిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. షిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను అన్న మాట ఉంది. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు పుట్టుగుడ్డివాణ్ణి యేసుక్రీస్తు స్వస్థపరచుట. పుట్టిగుడ్డువాణ్ణి యేసుక్రీస్తు స్వస్థపరచుట. వాడు పుట్టిగుడ్డువాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. దేనికోసం వచ్చినాడు? చూపు కావాలని. అవునా? 2వ వచనం ఆ మాట చెబుతుంది కదా. 2వ వచనంలో ఆయన శిష్యులు అన్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడి పుట్టకు ఎవడు పాపం చేసినాడు? వీడా విని కన్నవారా అని ఆయన అడిగారు. యేసు అన్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడై పుట్టెను. పుట్టి గుడ్డివాడై పుట్టెను అన్నమాట ఉంది. కొందరికి మధ్యన కళ్ళు పోయినాయి, కొంతమందికి పుట్టుకలోనే కళ్ళు పోయినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమనంటే చూడండి, 6వ వచనం చూడగా 6వ వచనములో ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బుడద చేసి వాని కండ్ల మీద ఆ బుడద పోసి నీవు షిలోయాము కొన్నిటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పినాడు. ఏం బాగు చేయలేడా? ప్రభక్కనే బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏముంది భూమి మీద? అయితే ఆయన మాట వీడు వింటాడా వినడా? పోయి కడుక్కుంటే శుద్ధుడవుతాడు, కళ్ళు వస్తాయి. ఆయన బుడద పూసినప్పటికి గుడుక అప్పటికి కళ్ళు వచ్చినాయి. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు అన్నమాట. పోతాడా పోడా? ఆయన చెప్పిన మాట ప్రకారంగా పోయినాడు, కళ్ళు కడుక్కున్నాడు, చూపు గలవాడై మరలా యేసునొద్దకు తాను వచ్చినాడు. అంటే ఆ నీళ్లకు స్వస్థత లేదు, స్వస్థపరిచే వరము లేదు, కానీ ఆయన మాట అంతే. ఆయన మాట విన్నాడు కాబట్టి వాడు చూపునంది మళ్ళా ఆయన ఎద్దకు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. వాడు స్వస్థత పొంది అన్నమాట ఉంది. అక్కడ మరో మాట ఏంటంటే 7వ వచనం రాయబడిన మాట, షిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. పంపబడిన వాడని అర్థం. పంపింది ఎవరు? యేసుక్రీస్తు పంపించినాడు వాడిని. వాడు పోయాడు, కడుక్కున్నాడు, శుద్ధునొందినాడు, వచ్చినాడు. ఈ 3 విషయాలు మనకు కనిపిస్తాయి. నీటి ద్వారా స్వస్థత అంటే దేవదూత దిగినందువల్లనే స్వస్థత. ఇప్పుడు దేవదూతకు అప్పుడప్పుడు దిగేవాడు వచ్చి
అంతకుముందు అవి నీళ్ళే. అప్పుడు ఎవడే కానీ దిగిన కానీ ఏ వ్యాధి పోయేది కాదు. కానీ ప్రభుదూత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు మాత్రమే ఎట్టి వ్యాధి గలవాడైనా సరే బాగుపడుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు రండి 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము వచనం 5. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసువాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. చాలు. అక్కడ అన్నమాట ఎక్కడ? కోనేటి కాడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వ్యాధి గల ఒక మనుషుడు ఉండేనంట. రావడము, బాగుపడము, పోతున్నారు చాలామంది. కానీ ఇతనికి సహాయం చేసిన వాడు ఒక్కడుక లేడు. అర్థమవుతుంది కదా? ఇతనికి సహాయం చేసిన వాడు ఒక్కడుక లేడు. ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే స్వార్థము కనిపిస్తుంది. మనసులో ఏముంది? స్వార్థం. స్వార్థం లేకపోతే కనుక వాడు అన్ని ఏళ్ళు అక్కడ ఉంటాడా? అర్థమైంది మాట? స్వార్థం లేకపోతే కనుక ఆ వ్యక్తి అక్కడ అన్ని ఏళ్ళు ఉంటాడా? ఉండడు. ఎప్పుడో బాగుపడిపోయేవాడు. కానీ మనసులో స్వార్థం. నేను బాగుపడాలా, నేను బాగుపడి నుంచి వెళ్ళిపోవాలా, అంతే. మిగతా వాడు ఎట్నన్నా పోని, మనకేం సంబంధం? ఈ స్వార్థం వల్లనేమో అతడు అక్కడ 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 38 ఏండ్లు అక్కనే పడినాడు. అతనికి సహాయం చేసేవాడు లేడు. భార్య ఉందో లేదో తెలియదు, కన్నవారు ఉన్నారో లేదో తెలియదు, అతనికి ఎవడు భోజనం పెట్టినాడో తెలియదు. మాట చూడండి, 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు. అతనికి పోషణ, అతనికి నీళ్ళు ఎవరిచ్చినారు, అతనికి భోజనం పెట్టినారు తెలియదు. ఒకవేళ భోజనం పెట్టిన వారు, నీళ్ళు ఇచ్చిన వారు సహాయం చేయొచ్చు కదా, వాడిని దింపొచ్చు కదా నీళ్ళలో, వాడు బాగుపడిపోవచ్చు కదా, పోవును కదా. కానీ మనసులో ఏముందంటే స్వార్థము ఉంది. నేను బాగుపడితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు, నేను బాగుంటే చాలు, ఇతర సంగతి నాకెందుకు అన్నట్టుగా అది మనం అక్కడ చూస్తాం. 38 ఏళ్ళ నుంచి అక్కడ 6వ వచనం రాయబడింది, యేసు వాడు పడి ఉంట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగినాడు. ఏమడిగినాడు ఆయన? స్వస్థపడగోరుచున్నావా అని అడిగినాడు. ప్రభువు చూచినాడు. ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా యేసు చూచాడంట. యేసు ప్రభు చూచి అడిగాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగినాడు. దానికి మాట ఏమిటి? అతడేమన్నాడు? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చినాడు. నాకు అర్థమైందా? ప్రభు అడిగిన మాట, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగినాడు. వెంటనే వాడు చెప్పిన మాట అంటే, అయ్యా ఇష్టం ఉంది, బాగుపడాలని నా కోరికనే ఉంది, కానీ నాకు సహాయం చేసేవాడు లేడు.
నన్ను తీసుకొని పోయి ఆ నీళ్ళలో పడేసేవాడు లేడు, దింపేవాడు లేడు. నాకు ఆశ ఉంది స్వస్థపడాలని, నాకు ఆరోగ్యం బాగా కావాలని నాకు ఆశ ఉంది, కానీ నా కోసం ప్రార్థించేవారు లేరు. నన్ను దింపేవాడు లేడు, నాకు సహాయం చేసేవాడు లేడు. ఇలా చెప్పుకోవాలి మనం. దేవుడే మన స్నేహితుడు, దేవుడే మనకు సహాయం చేసేవాడు. ఆయన తప్ప ఇక మనకెవ్వరు కూడా సహాయం చేయరు. ఆయన ప్రేరేపిస్తే తప్ప ఎవడు మనకు సహాయం చేయడు. ఈ వచనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడిచ్చే పాప విముక్తి, ఆకలి దాహము ఉన్నవారి ఆయన అందరిని బాగు చేసేవాడు. అనాథలకు స్నేహితుడు ఆయన, దిక్కులేని వారికి దేవుడు ఆయన, రోగంతో ఉన్న వారికి డాక్టరు ఆయన, దిక్కులేని వారికి దేవుడు ఆయనే, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టేవాడు ఆయనే, రోగంతో ఉన్న వారికి డాక్టర్ గుడక ఆయనే, చనిపోయిన వారిని లేపడానికి శక్తి గలవాడు కూడా ఆయనే. ఆయనే. సోదరి సోదరులారా, దేవుడైన యేసు ప్రభు నీ సహాయకులకు సహాయకుడు, స్నేహితులైన వారికి ఆయన స్నేహితుడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒక మాట చూస్తారా? చూడండి, చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 10:14. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 14 చూస్తారా? 10వ అధ్యాయము 14 వచనం. కీర్తనలు చదవాలి. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి ఎవరంట? తండ్రి లేని వారికి నీవే సహాయకుడవు. అమ్మా, నీకు తండ్రి లేడా? నీకు తల్లి లేదా? అయితే నీకు సహాయకుడు ఎవరు చెప్పాలి. ఎవరు సహాయకుడు? నీకు సహాయం చేసేది ఎవరు? దేవుడే. అది గుర్తుంచుకోవాలి. దేవుడే నీకు సహాయం చేస్తాడు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడై ఉన్నావు అన్నాడు కీర్తనకారుడు. 54:4 చూడండి. 54వ కీర్తన 4వ వచనములో 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు నీకు సహాయకుడు, ఆయనే నిన్ను ఆదరించువాడు. ఆయనే సహాయకుడు, ఆయనే ఆదరించువాడు. ఆయనే ఆదరించువాడు. ఆయనే. ఇంకా చాలా ఉన్నాయి వచనాలు. ఒక వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదవాలి. 40వ అధ్యాయం 29వ వచనం చూడగా, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. చాలు, వాక్యం చెప్తున్న మాట గుర్తుంచుకుందాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తినులకు బలాభివృద్ధి కలగజేయవాడు కూడా ఆయనే. ఆయనే, అంతే. ఆయనే. నీ కాడికి వచ్చేది ఆయనే, నీతో మాట్లాడేది ఆయనే, నిన్ను బలపరిచేది ఆయనే, నీకు సహాయం చేసేది ఆయనే. అన్ని నీకు ఆయనే, నీకు నాకు అన్ని ఆయనే. అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 41:17 కూడా చూడండి. 41:17లో 41వ అధ్యాయం 17వ వచనం చూడగా, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవా అను నేను
ఉత్తరమిచ్చేదను. వారికి ఉత్తరమిచ్చేదను. ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. వారిని విడనాడను. ఉత్తరమిచ్చువాడు ఆయనే, విడనాడని వాడు కూడా ఆయనే. ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఎవరిని? దీన దరిద్రులను. దీన దరిద్రులను వారి మొర వింటాడు, వారిని విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి చివరి మాట చదివి ముగిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8-9 వచనాలు. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పాడు. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుచుపో అన్నాడు. ఎంత మంచి మాట. వాడప్పటికే 38 ఏళ్ళ నుంచి అక్కడ పడినాడు. లేవలేడు, నడవలేడు. నడవలేడు. తింటాడు పెడితే, లేకపోతే ఎడ బతుకుతాడు తాను. తాగుతాడు ఇస్తే నీళ్ళు. కానీ లేచేది లేదు, నడిచేది లేదు. కానీ ప్రభు అన్నాడు, నీవు లేయి. అవునా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. వెంటనే స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. పరిపెత్తుకొని నడిచినాడా? నిజమే, ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయనేమి చేయించి లేపలే. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? అపోస్తల కార్యగ్రంథంలో శృంగారమను దేవాలయం దగ్గర కుంటోడు పడినాడు కదా. మా దగ్గర ఏమీ లేదు, మా వైపు చూడాకు అని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రభుని గణపరిచి అక్కడ చెయ్యి ఇచ్చారు. వాళ్ళు లేచాడు. దిగ్గును లేచి నిలచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ప్రభు అట చేయలేదు. నువ్వు లేచి అన్నా, నువ్వే లై అన్నాడు. అంతే, నువ్వే లై, నీ పరుపు నువ్వే తీసుకో, నువ్వే నడిచి పో అన్నాడు. అంతే. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచినాడు. ఇక వానికంటూ సహాయం చేసేవాడు అక్కర్లేదు. ఇంకా అయ్యా నాకెవడు సహాయము చేయడం లేదన్నాడు కదా 7వ వచనములో. అవునా? నన్ను కోటలోకి దించుటకు నాకెవడు లేడు అన్నాడు. ప్రభు అన్నాడు, నేనున్నా. అవునా? నీకెవరు లేడు వాస్తవమే, కానీ నేను నీకున్నా అని ధైర్యం ఇచ్చినాడు. ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకంటూ నీ దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడు మనకంటూ. నాకెవరు లేరు, నీళ్లు పోసేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు కదా, నన్ను పట్టించుకునేవారు లేరు అని మనం అనుకోవచ్చునేమో, కానీ దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ ఎద్దకు వస్తాడు, నీకు సహాయము చేస్తాడు. ఆయన సహాయకుడు, ఆయన నీ స్నేహితుడు, ఆయన నీ ప్రభు, నిన్ను ప్రేమించినవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కోసమై సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసు ఆయనే. అందుని బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే, మనకంటూ దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు. ఆయన కాడికి వద్దాం, ఆయన మాట విందాం, ఆయన మాట ప్రకారంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని మోకరించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉన్నాము.
మీరు వినిపించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ, స్థానిక సంఘములో రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, దిక్కులేని వారికి నీవే సహాయకుడు, తండ్రి లేని వారికి నీవే తండ్రివి. నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే ఆదరించండి, మీరే ఆదుకోండి. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనని చెప్పిన దేవుడు కాబట్టి మీరే స్వస్థపరిచి బాగు చేయండి. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా అని షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు అన్నట్లుగా నువ్వు బాగు చేసినా బాగు చేయకపోయినా నువ్వు దేవుడు అన్న సంగతి గుర్తుంచుకొని, ఈ అవిటితనం, ఈ గుడ్డితనం, ఈ రోగాలు శరీరానికి ఆత్మ కాదన్న సంగతి గుర్తుంచుకొని విశ్వాసం గల వారమై నీ రాజ్యములో నీతో ఉండే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.